సొంత పార్టీ నాయకుడు తిరుపతి రెడ్డికి ఎందుకు అంత నెల రోజులు టైం ఇచ్చాడు? మరి వెంటనే కూల్చాలి కదా నాగార్జునకి వచ్చినట్టు. రెవెన్యూ శాఖ ఉన్నటువంటి ఉమ్, దానికి ఉన్నటువంటి విధి విధానాలు పూర్తిగా ఆలోచన చేస్తా ఉంది. ఉమ్, ఇప్పుడు తిరుపతి రెడ్డి గారైనా ముఖ్యమంత్రి సొంత అన్నైనా ఇంకేదైనా ఇమీడియట్లీ నాది ఏదైనా తప్పు ఉంటే కూల్చండి అని చెప్తా ఉన్నారు. ఉమ్, ఎక్కడా కూడా పారదర్శకమైన పాలన కోసం మనం ఉన్నటువంటి తెలంగాణలో హైదరాబాద్లో సహజ వనరులను రక్షించాలి. మన కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి కనపడ్డ తెలంగాణ. ఉమ్, ఓ ఈ పని వాళ్ళు ఎందుకు చేయలేదంటా ఉన్నాను. ఇప్పుడు 90% మంది ప్రజలు ఇవాళ అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఉమ్, 10 మంది పిడికెడ మంది వ్యాపారవేత్తల కోసం కాదు, 10 మంది 100 మంది 90% పీపుల్ ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కాలనీ వాసులు, అసోసియేషన్ ప్రెసిడెంట్లు, స్వచ్ఛంద సంస్థలు హైడ్రాను స్వాగతిస్తా ఉన్నారు. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఈ రోజు మాట్లాడుతూ, అంటే ఎక్స్ మాజీ మంత్రి మల్లారెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక కామెంట్ చేశారు. బంగారు తెలంగాణ అని వీళ్ళు పాడు చేస్తున్నారు అంటున్నారు. మరి మీరేం చెప్తారు? మరి మల్లారెడ్డి అనేటోడు వాస్తవంగా దొంగ కాలేజీలు పెట్టి అక్రమ ఫీజులు పెట్టుకొని విద్యార్థుల రక్తం దాగి ఆ కళాశాల మీద చర్యలు తీసకుండా మంచి సీట్లు పెంచితే మంచి ప్రభుత్వం అవుతుంది. అక్రమ ఫీజులు పెట్టి, అక్రమ కాలేజీ పెట్టి, బోగస్ యూనివర్సిటీలు పెట్టి, బోగస్ కాలేజీలు పెట్టి ఇవాళ విద్యార్థుల దగ్గర ఫీజులు తీసుకొని, అడ్వాన్స్ దగ్గర బుకింగ్ తీసుకొని ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడితే చర్యలు తీసుకోవడం ఉంటే వాళ్ళకు కళ్ళమంట. గత ప్రభుత్వం ఏమో ఆయనతో అంటగాగింది. దొంగలకు తాళం చేసిలాగా మల్లారెడ్డి లాంటి మంత్రి పదవి ఇచ్చింది. కాబట్టి మంచి ప్రభుత్వం అయింది గత ప్రభుత్వం. ఇప్పుడు దొంగలకు మనం పట్టేస్తున్నాం కదా. దొంగలు ఎవడైతే దొంగ ఉండో వాళ్ళ దొంగలు ఉన్నటువంటి అవినీతి బయటకు తీస్తున్నాం. వాళ్ళ కళ్ళమంటగా ఉంటది. మల్లారెడ్డి అనేటోడు నిజంగా పాలమ్మిన పూలమ్మిన అంటాడు. అరే పాలమ్మితే పూలమ్మితే 1000 కోట్లు ఏం చూస్తాయి. నేను అనేది అత్తగారు 30 ఎకరాల పూల తోట తీసుకొని దాంతోనే రకరకాల డెవలప్ అయినావు, చిట్టీలు వేసుకున్నావు, ఇది చేసుకున్నావు, కాలేజీలు పెట్టుకున్నావు. ఇవాళ పర్మిషన్ లేని కాలేజీలు తీసుకొచ్చినావు. గతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ పిల్లలకు పర్మిషన్ లేకుండా నడిపించినావు. ఇవాళ నీ కాలేజీల 90 మందికి ఒక టీచర్ని పెట్టావు. అనేక ఉన్నటువంటి అక్రమాలు మొత్తం ఆ చుట్టే పెట్టుకొని ఒక ఫ్యాకల్టీని 4 కాలేజీలకు తిప్పుతున్నావు. అక్రమ కాలేజీలు, ఇంకా ఉన్నటువంటి పుట్టగొడుగుల రియంబర్స్మెంట్ల స్కామే, అడ్మిషన్ల స్కామే, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల స్కామే. ఎక్కడ కూడా నేను అనేది మల్లారెడ్డి అల్లుడు చుట్టుపక్కల బంధువులందరినీ ఒక సిండికేట్ వ్యవస్థ చేసి ఒక పెద్ద విద్యా వ్యాపారం నడిపిస్తా ఉన్నాడు. సంవత్సరానికి 2000 నుంచి 3000 కోట్ల విద్యా వ్యాపారం నడుస్తూ ఉంది. అది అక్రమం అంటా ఉన్నాం. నేను అనేది పేద విద్యార్థులకు చెందాల్సినటువంటి రియంబర్స్మెంట్ కానీ, సీట్లు కానీ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నాం అంటున్నాం. ఇవాళ నిన్న కాక మొన్న మీరు చూశారు, అయ్యారి కానీ, మరి లక్ష్మారెడ్డి కానీ, మల్లారెడ్డి కానీ విద్యార్థుల జీవితాలతో విద్యార్థుల దగ్గర 10 లక్షలు 20 లక్షలు డబ్బులు తీసుకొని వాళ్ళకి సీట్ ఇవ్వలేకపోతే ఏందండి? ఎవడెబ్బ సొమ్ము నాకు అర్థం కాకడతా. నువ్వు ఎవడివి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడానికి? కాబట్టి మల్లారెడ్డి గారు, నువ్వు చేసిన తెలంగాణకు నీ త్యాగం లేదు, ప్రజలకు త్యాగం లేదు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలకు వచ్చినావు. కేసీఆర్ అనేటువంటి డబ్బులు ఉపజెప్పి నువ్వు లీడర్ అయినవి. నీ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం? గతంలో నువ్వు చూసినావు, బోడుప్పలు ఉన్నటువంటి మేడ్చల్లో కౌన్సిలర్ సీటుకు, మేయర్ సీట్లకు డబ్బులు తీసుకున్న కథనాలు, వీడియోలు బయటకు వచ్చినాయి. నీలాంటి వ్యాపారవేత్తలు రాజకీయాలకు పనికిరారు. ప్రజా సేవకులు ఉండాలి. ఎక్కడ కూడా నువ్వు యాక్టర్లు తయారు చేసినా నువ్వేం ఫ్రీగా ఏమైనా తయారు చేయలే. నీ కాలేజీలో చదివినోడు ఎవడో పెద్ద ఇంటర్నేషనల్ డాక్టర్లు కాలే, లేకపోతే ఇంటర్నేషనల్ ఐఐటీలు కాలేవాడు. 3000 మంది అడ్మిషన్లు యూనివర్సిటీలో తీసుకుంటే 3000 మందికి ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి? చర్చకు సిద్ధమా అంటున్నా. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మల్లారెడ్డికి లేదు. బంగారు తెలంగాణ నాశనం చేసింది కాంగ్రెస్. బంగారు తెలంగాణ పేరు మీద లబ్ధి పొందింది మల్లారెడ్డి. మల్లారెడ్డి అల్లుడు లబ్ధి పొందిండు తప్ప వేరే వాడికి ఉపయోగం రాలే. ఇది ప్రజా తెలంగాణ, ప్రజాపాలన. ప్రభుత్వంలో ప్రజలకు అందరికి భాగస్వామ్యం ఉండాలి. స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పాలన దిశగా పోతుంది. గత పాలకులు దోపిడి వర్గాల కొమ్ము కాసిరు, దొంగలకు తాళం చేయనిచ్చారు, దొంగలకు సద్దులు మోసిరు. కేటీఆర్, హరీష్ రావు లాంటోడు. ఇవాళ ఈ ప్రభుత్వం నిజాతిగా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. ఇవాళ అక్రమ చెరువులు, కుంటల్ని కబ్జా చేసి ప్రభుత్వ వనరుల్ని ధ్వంసం చేసింది మల్లారెడ్డి. మీరు గుర్తుపెట్టుకోండి. చర్చకు సిద్ధమా? అవుతుంది. అకాడమిక్ ఇయర్ విద్యార్థుల జీవితాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. హైడ్రా అధికారులు ఆలోచన చేస్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, చెరువుల, కుంటల, ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఎంతటి పెద్దవారైనా, ఎంత పెద్ద కుబేరుడు అయినా ఉపేక్షించేది లేదు. దానికి కట్టుబడుతుంది.